హాయ్ రచన గారు. హాయ్ మాస్టర్. ఈ రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం నేను ఈ రోజు డ్రైవ్ చేయట్లేదు అసలు. ఎందుకు, ఏమైంది మాస్టర్? డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే దొరికిపోతాను కదా. కానీ మీరు తాగరు కదా. అంటే మిమ్మల్ని చూస్తుంటేనే కిక్ వస్తుంది. కానీ మాస్టర్ మీ మీద కోపంగా ఉంది మాస్టర్. ఏ మీరు నన్ను ఫాలో అవ్వట్లేదు. ఊరుకోండి, షూట్ అయిన వెంటనే ప్రతిసారి మీ కార్ అంకల్ నేను ఫాలో అవుతుంటాను. అది మీరేనా నా కార్ ని ఫాలో అవుతున్నారు? అవన్నీ ఇప్పుడు ఎందుకు లేండి, వదిలేయండి. అయినా మొన్న వైజాగ్ వెళ్తే అందరు ఏమన్నారు తెలుసా, అసలు D20 అద్దిరిపోయింది మాస్టర్, మీ జడ్జిమెంట్, మీరిచ్చే ఓజీలు, మీ వల్లే D20 సూపర్ హిట్ అయిందని అందరు చెప్తుంటే భలే అనిపించింది తెలుసా. మీ వల్లే అని మీరేం చెప్పలేదు. చెప్పాగా థ్యాంక్ యూ అని చెప్పాను. అంత చెప్తుంటే థ్యాంక్ యూ చెప్పనా? థ్యాంక్ యూ చెప్పా. రెజీనా వల్ల ఈ D20 సక్సెస్ అవుతుంది మీరు చెప్పలేదా? అవన్నీ ఎందుకు చెప్తాను, నా ఓజీకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మీ గురించి అంటున్నారు మీరు. ఇలా కాదు మాస్టర్, ఈ యాంకర్ ఎక్కడ? నందు నందు ఏంటి ఎప్పుడు హైఫైల్ ఇచ్చుకునే మా జడ్జిలు ఇలా కొట్టుకుంటున్నారు? ఏమైంది ఈ నగరానికి? ఈ డీసెట్ కి ఏమైంది? ఈ D20 సక్సెస్ అవడానికి రీజన్ ఎవరు అనుకుంటున్నారు? అదొక క్వశ్చనా? ఆఫ్ కోర్స్ మాస్టరే. మాస్టరే ఆఫ్ కోర్స్ మీరే రజీనా గారు. అంటే అంటే ఇద్దరు కలిపి సక్సెస్ చేశారు. అవ్వదు, ఎవరు ఒక్కలే చెప్పు. ఈ రోజు ఒక్కల పేరేంటో తెలియాల్సింది. అవును. అమ్మో వీళ్ళిద్దరేంటి నన్ను ఇలా తగులుకున్నారు? అది ఏంటి ఏంటి రెజీనా, ఏంటి ప్రాబ్లం ఏంటి? మాస్టర్ ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇదంతా కాదు, ఈ డి హిట్ అవ్వడానికి రీజన్ నేనని ఆవిడని అంటున్నారు. నువ్వు చెప్పు ఎవరని. ఈ హిట్ అవ్వడానికి రీజన్ మనం. చూసి చెప్పా. అది ఖచ్చితంగా రెజీనానే. అది సరిగ్గా ఇటు చూసి చెప్పు. చూసే రెజీనానే. ఏంటో ఎదగట్టిగా ఫిక్స్ అయ్యా? మరి ఏమనుకున్నారండి? ఆవిడ స్మైల్ ఏంటి, ఆవిడ గ్లామర్ ఏంటి, ఆవిడ క్యూట్ మాటలు ఏంటి, ఆవిడ హార్ట్ ఇచ్చే విధానానికి ఆడియన్స్ హార్ట్ ఇచ్చేసారు తెలుసా ఆవిడకి. ఏ జాకెట్లు నేను ఇస్తున్నాను కదా. ఇస్తున్నారు లేదో, శ్రీమంతం ఫంక్షన్ కు వచ్చిన మొత్తం ఇచ్చినట్టు జాకెట్. ఎందుకు 2 అరటిపళ్ళు కూడా ఇచ్చేయండి. ఇవన్నీ కాదు. ఈ రోజు రౌండ్ ఏంటి? ఈ రోజు రౌండ్ డాన్స్ విత్ మూవీ కొరియోగ్రాఫర్స్. అది ఏంటి రౌండ్ ఏంటి? మళ్ళీ ఇంకొకసారి డాన్స్ విత్ మూవీ కొరియోగ్రాఫర్స్. సో మా కొరియోగ్రాఫర్లు వస్తారు. దమ్ముంటే ఒక్కసారి మీ హీరోయిన్ ఎవరన్నా రమ్మనండి. మా రెజీనా ఆల్రెడీ ఒక హీరోయిన్ సెట్ చేసింది, ఇప్పుడు రాబోతుంది సెట్ కు. చూడు. హీరోయిన్ వస్తుందన్నారు, స్టాఫ్ మాత్రమే వచ్చారు. హీరోయిన్ ఎక్కడ? ఇక్కడే. ఎక్కడ? इधर देखो ना. इधर देखो, देखते. मुंबई से आया. అయ్యో నేను వెళ్తున్నానని వెళ్తున్నా. నేను పోతానని నేను పోతా. ఇవంతా ఓకే. నాకు డౌట్, వాడు గొడుగెందుకు పట్టుకున్నాడు? ట్యాన్ అయిపోతున్నాను కదా. ఇంకేముంది, చెమటలు వస్తున్నాయి నాకు. వాడు అసలు నీ గొడుగు పెట్టట్లేదు, అందుకే వాడు తెల్లగా ఉన్నాడు, నువ్వు ఇలా అయిపోయావు. గొడుగు నువ్వు పెట్టుకోవద్దు, నాకు పెట్టాలి. ఇలా రా. పైమా నాకు డౌట్, నువ్వు చెప్పండి. హీరోయిన్ అంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. నమ్మబుద్ధి కావట్లేదా? No. చెప్పండి, మీరే చెప్తే అది చేస్తా. హీరోయిన్ అంటే యాక్టింగ్ రావాలి, అంటే నవరసాలు రావాలి. ఫస్ట్ హాస్యరసంతో మొదలు పెడదాం. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ టు సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో D20. ఇది సార్ మా బ్రాండ్. డి స్టేజ్ నుండి సినిమా కొరియోగ్రాఫర్స్ గా ఎదిగినటువంటి ఎంతో మంది మాస్టర్స్ ని చూశారు. మరి ఎలా ఎదిగిన మాస్టర్సే తిరిగి డి స్టేజ్ మీదకి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే టాప్ లేచిపోద్ది. మరి అలాంటి పర్ఫార్మెన్సెస్ తో బ్లాక్ బస్టర్ బుధవారంతో మీ ముందుకు వచ్చేసాం.
మరి లవ్లీ జడ్జెస్, వాట్ అన్ ఎక్సైటింగ్ ఎపిసోడ్ అహెడ్ ఉంది. బికాస్ నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఈ వారం ఎపిసోడ్ లో మనందరి ఫేవరెట్ కొరియోగ్రాఫర్స్ తిరిగి డి స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేయబోతున్నారు అంటే చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఐఎమ్ షూర్ మీరు కూడా అంతే ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో డాన్స్ విత్ మూవీ కొరియోగ్రాఫర్స్ రౌండ్, ఈ ఎపిసోడ్ ఫార్మాట్ ఎలా ఉండబోతుంది విజయ్ బిని మాస్టర్? ఈ ఎపిసోడే కాదు, ఇక్కడ నుంచి సీజన్ మొత్తం ప్రతిసారి ఒక స్పెషల్ థీమ్ తో మన పర్ఫార్మర్స్ అందరు పర్ఫార్మ్ చేస్తారు. సో దానికి నేను రెజినా గారు సీక్రెట్ స్కోర్స్ వేస్తాం. ఆ సీక్రెట్ స్కోర్ లో ఎవరైతే లీస్ట్ వచ్చారో వాళ్ళు షో నుంచి ఎలిమినేట్ అవుతారు. ఓకే, సో స్ట్రైట్ ఫార్వర్డ్ పర్ఫార్మెన్సెస్ తర్వాత మీ సీక్రెట్ స్కోర్స్ అండ్ లీస్ట్ ఉన్నటువంటి కంటెస్టెంట్ ఎవరికైతే స్కోర్ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్లీ ఎలిమినేట్ చేయడం మనం జరుగుతుంది. Yes. ఇంకా బాటమ్ టు అవన్నీ ఏం లేదు, ఏమీ లేవు, డైరెక్ట్ ఎలిమినేషన్, స్ట్రైట్ ఫార్వర్డ్. Yes. గైస్ గాట్ ఇట్, అర్థమైంది కదా? ఆల్ ద వెరీ బెస్ట్ కంటెస్టెంట్స్ అందరికి. సో మన కంటెస్టెంట్స్ రెడీ, నేను రెడీ, మన ఆడియన్స్ రెడీ, జడ్జెస్ మీరు కూడా రెడీ కదా? yes we are waiting. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా D20 లో లెట్స్ బిగిన్ డాన్స్ విత్ మూవీ కొరియోగ్రాఫర్. ఫస్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు అండ్ ఏ టీం నుంచి తెలుసుకుందాం. అది మీ టీం నుంచా, ఫైమా టీం నుంచా? మా సైడ్ నుంచి భూమిక రాబోతుంది. 5 టీం నుంచి జాయిన్ చేయండి అండ్ వెల్కమ్ భూమిక. Let me invite the stylish and energetic Vijay Bini Master along with the versatile and talented Regina Cassandra. ఇంకపైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుందా? మాస్టర్, ఒక 10 minutes. వావ్, లవ్లీ మనీ. మాస్టర్, ఈ గ్యాప్లో ఒక చిన్న రీల్ చేద్దామా? Okay, let's do it. యమయమాందం చెలరేగిల్దియగదిగతాపం నమః నీ ఝమ ఝమవాటం సుడిగేగింది ఎడపెడా తాళం. రోజుల్లో నేను యముడంత వాణ్ణి, రోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి. అల్లారు ముద్దులో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం. బిన్ని మాస్టర్, మీకు టెక్నికల్ అంటే చాలా ఇష్టం కదా, దాంతోపాటు ఒక చిన్న రొమాంటిక్ యాంగిల్లో మిమ్మల్ని చూడాలనుంది మాస్టర్. నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి గుట్టుగా సెంటే కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలట్టి ఎర్రని బొట్టు పారాణెట్టి చీకటింట దీపమెట్టి చీకు చింత పక్క నెట్టి నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి పెట్టేది మూడే ముళ్ళం, నేను పుట్టింది నా కోసమమ్మి. ఇక నీ సొగసు నా వయసు పేనుకునే ప్రేమలలో యమహో. హలో హలో మాస్టారు, అంత రొమాంటిక్ వద్దులే కానీ నార్మల్గా వెళ్ళిపోండి. అబ్బి దేకో, చూపిస్తాను. మాస్టర్, ఒక కాల్ వస్తుంది, యూ ప్లీజ్ కంటిన్యూ. మాస్టర్, నెక్స్ట్ ఏంటి? మరి ఇంకా ఫైనల్ టచ్ ఇచ్చేద్దామా? డాన్స్ లేక అల్లాడిపోయారమ్మా.
ఈ రౌండే చాలా చాలా స్పెషల్. అండ్ ఈ రౌండ్ లో మా జడ్జిల క్యారెక్టర్స్ ని ప్లే చేస్తూ ఈ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో అనిపించింది నాకు. జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. I'll begin with you, రెజీనా గారు. ఏం చెప్పాలి మాస్టర్? రెజీనా గారు. లుక్స్ లైక్ ఈ రౌండ్ కొరియోగ్రఫర్ అండ్ హీరో రౌండ్ అయిపోయింది. 2 in 1. ఫస్ట్లీ అమేజింగ్ భూమిక. థ్యాంక్ యూ మ్యామ్. సో గుడ్. ఎందుకంటే నా కాస్ట్యూమ్ ఒక రోజు ముందే డిసైడ్ అవుతుంది. ఆ కాస్ట్యూమ్ ని పట్టుకొని యాక్చువల్లీ వర్క్డ్ ఆన్ ఇట్ వెరీ వెరీ వెల్. మీ ఓపెనింగ్ నాకు చాలా నచ్చింది. అండ్ ఒక స్లోమో బిట్ చేస్తున్నారు కదా, అది కూడా నాకు చాలా నచ్చింది. అండ్ దెన్ ఆ మిర్రర్ బిట్ చారీ మాస్టర్ కూడా వచ్చారు దాంట్లో. అండ్ కృష్ణ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ అప్ విత్ భూమికాస్ ఎనర్జీ. బోత్ ఆఫ్ యు వర్ ఫ్యాబ్ టుగెదర్. థ్యాంక్ యూ రెజీనా గారు. అండ్ మా విజయ్ బెన్ని మాస్టర్. మేము షూట్ గ్యాప్ లో ఏం చేస్తాం అన్నది చాలా బాగా చూపించారు, బట్ మేము అలా చేయము నిజంగా. ఆన్ ద హోల్ అ బ్యూటిఫుల్ యాక్ట్. నాకు మీ ఇద్దరు ఎఫెక్ట్ బాగా ఎందుకు నచ్చిందంటే, మా కోసం ఇంత శ్రమ తీసుకుని మీరు మా డ్రెస్ లాగా మ్యాచ్ చేసి ఇంక్లూడింగ్ షూస్, ఆయన అయితే గడ్డం కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ చేయడానికి ప్రయత్నం, చైను అన్ని బాబా మ్యాచ్ చేశారు. మీ ఎఫర్ట్స్ కి సూపర్ సూపర్ సూపర్. మాస్టర్, ఆన్ మై రిక్వెస్ట్, అవుట్ ఫిట్స్ అన్ని మ్యాచ్ అయ్యాయి, మీ క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఆ స్టెప్ అవుట్ చూసారా, అది నలుగురు చేస్తే చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సౌండ్. చాలు, మాకిది చాలు, అద్దరిపోయింది. లవ్లీ. యా, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ కృష్ణ మాస్టర్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. కృష్ణ మాస్టర్ మూవీస్ అన్ని చాలా బాగా చేస్తున్నారు, చాలా మూవీస్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఇలాగ ఎన్నో మూవీస్ చేయాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్ అని పేరు తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్. ఆల్ ద బెస్ట్. వీటన్నిటికీ మెయిన్ రీజన్ మీరే మాస్టర్. లైక్ యు బీన్ మై పిల్లర్. మేము యాక్చువల్లీ మాస్టర్ నాకు మట్కా అనే మూవీ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. వాట్ హీ స్టూడ్ ఫర్ మీ. ఇవాళ నేను బిజీగా ఉన్నాను, నాకు మూవీస్ ఆఫర్స్ వస్తున్నాయి, 2 సింగిల్ కార్డ్ మూవీస్ చేస్తున్నాను మాస్టర్. ఆల్ బికాస్ ఆఫ్ యూ. ఇలానే మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి. అండ్ అన్న ఇంకొకటి, మాస్టర్ ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు, కొరియోగ్రాఫర్స్ గుర్తుపెట్టుకోండి. మాస్టర్ ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో అగైన్ ఇంకా కొత్త లైఫ్ ఇవ్వబోతున్నారు, చాలా మందికి వర్క్స్ ఇవ్వబోతున్నారు. మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై సపోర్ట్ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. ఫైర్ టీం నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్ అది ఎవరు? మా సైడ్ నుంచి వస్తున్నారు. ఎవరిని పంపిస్తున్నావు? మా సైడ్ నుంచి కింగ్ ఆఫ్ డే ఆది టీం నుంచి లెట్స్ వెల్కమ్ రాజు. అన్న, మా బాబు ఇంట్లో చాలా అల్లరి చేస్తున్నాడు. ఇక్కడ ఏదైనా మంచి బొమ్మ ఉంటే ఒకసారి చూపించరా? బ్రదర్, నా గర్ల్ ఫ్రెండ్కి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. చూడగానే అలాంటి మంచి బొమ్మ ఒకటి చూపి. సార్ సేమ్ మీరు అడిగినలాగే ఒకే ఒక బొమ్మ ఉంది సార్, అది ఇదే. ఈ బొమ్మకు ఒక స్పెషాలిటీ ఉంది. ఎవరైతే ఈ బొమ్మతో కలిసి మంచిగా డాన్స్ చేసి ఇంప్రెస్ చేస్తారో ఈ బొమ్మ వాళ్ళ సొంతం అవుద్ది. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. అంకుల్, ఆ బొమ్మ చాలా బాగుంది. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరి దేవుడా, దాని తలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. నాకు మీ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తే చూడాలని ఉంది. మాస్టర్
మాస్టర్ అది ఏంట్రా ముందు డాన్స్ చేయి. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగి నా దిమ్మండు సిమ్ము. హలో నానా బొమ్మ. నాన్న చిరు, అదేరా నీకోసమే బొమ్మ తీసుకోవడానికి వచ్చాను. మీరు ఇలాగే కాల్ మాట్లాడుతూ ఉండండి, నేను నా స్టైల్లో స్పీడ్గా డ్యాన్స్ చేసి ఈ బొమ్మని ఇంప్రెస్ చేస్తా. హలో బేబీ, నీకోసమే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. నువ్వు అలా ఫోన్ మాట్లాడుతూ ఉండు, నేను ఇలా నా గ్రేస్తో ఈ బొమ్మని ఇంప్రెస్ చేస్తా. మాస్టర్ ఏంట్రా రాజు, ఈ బొమ్మ కోసం ఎన్ని యుద్ధాలైనా చేస్తా మాస్టర్ నేను. సరే చెయ్యి. రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు, అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తాంటే రాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే. చిన్నగా చినుకు తుంపరడిగితే కొండ పుటగా తుఫాను తెస్తివే మాటగా మల్లె పువ్వు నడిగితే ముటగా పూల తోటగా పైనొచ్చి పడితివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకొంటివే, జిందగీకే అడ్డపమ్మై జంట కట్టుకొంటివే. వేలి నిండా నన్ను తీసి పట్టు కట్టుకొంటివే, గాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకొంటివే. నాకు కావాలి బొమ్మ, నాకు కావాలి బొమ్మ, నాకు కావాలి, నాకు కావాలి. సార్ ఏం సార్ మీరు బొమ్మను తీసుకొని డబ్బు లేకుండా? ముందు మీ ఇద్దరిలో ఎవరొకరు డబ్బులు ఇచ్చి బొమ్మను తీసుకోండి. డబ్బులే కదా, ఒక్క నిమిషం. నా పర్స్ ఏది? మాస్టర్ రే రాజు, బుట్ట బొమ్మ నన్ను చుట్టుకొంటివే, జిందగీకే అడ్డపమ్మై జంట కట్టుకొంటివే. విజయపిని మాస్టర్, మీకు ఎలా అనిపించింది? ఈ రౌండ్ లో మీ ఇద్దరు కలిపి చేస్తుంటే చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మధ్య మధ్యలో చిట్టి మాస్టర్ వచ్చి గెస్ట్ అపీరెన్స్ చేశారు, బట్ త్రూ అవుట్ సాంగ్ ఉన్నారు అండ్ స్టార్టింగ్ ఒక డాల్ కాన్సెప్ట్ తీసుకుని హోల్ యాక్ట్ చేశారు. సో నాకు చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్, కీప్ గోయింగ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. అండ్ మా పుట్టబొమ్మ రేజినా గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చాలా క్యూట్ పర్ఫార్మెన్స్ ఇది. అండ్ చిటి మాస్టర్ ఫస్ట్ టైం మిమ్మల్ని ఫుల్ కొరియోగ్రఫీలో చూస్తున్నాం. సో ఇట్స్ క్వైట్ నైస్. మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఐ థరోలీ ఎంజాయ్ ద పర్ఫార్మెన్స్. చాలా చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ రేజినా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు లింకులు చెప్పే నీకు ఒక లింక్ గురించి చెప్పాలని ఉంది. ఎవరి లింక్ భయ్యా? నీ లింకుల గురించి చెప్తావా? డిస్కస్ చేద్దామా? చూస్తావా? అరే జతిన్ పైకిరా, దిశ పైకిరా. ఇది గట్టి లింకే భయ్యా. రే లాస్ట్ టైం నీకు ఆల్రెడీ చెప్పా, నువ్వు వస్తే సింగిల్ గా రారా. ఏంటిది, ఒకసారి శర్వలితో వచ్చావు మొన్న, ఇప్పుడు మళ్ళీ దిశతో ఏం ప్లాన్ చేస్తున్నావు నువ్వు అసలు? అరే నిజం చెప్పండి, అనుకోని వచ్చారా అనుకోకుండా వచ్చారా? అనుకోకుండానే అన్న వచ్చింది, కోఇన్సిడెన్స్. అనుకోకుండా వచ్చారు. అక్కడ పైకి ఎక్కే ముందు ఏమనుకున్నారు? వాడు వచ్చి నీ పక్కన నుంచున్నాడు. అరే ఇక్కడ ఈ సెట్ లో నీకు ఒక రూమ్ ఇచ్చారు, దిశకు ఒక రూమ్ ఇచ్చారు, అవునా? అవునా? నువ్వు రూమ్ లో దిశ ఇప్పుడు నేను బయటకు వస్తున్నాను, నువ్వు కూడా వచ్చాయి అని మెసేజ్ చేసావా లేదా? సార్ నీ ఫోన్ లేదా, స్విచ్ ఆఫ్. పర్లేదురా, మేము ఛార్జింగ్ పెడతాంలే. లేదన్నా, పర్లేదు, నా దగ్గర పవర్ బ్యాంక్ ఉంది. ఫస్ట్ దిశ తీసుకో. దిశ నీ దాంట్లో జతిన్ గడ్ వాచ్ అది ఓపెన్ చేసి ఓన్లీ జతిన్ గడ్ ఇచ్చి. ఏంట్రా చచ్చిపోయేలా ఉన్నాడు వీడు. ఈ మధ్య స్టార్ట్ అయిన దిశతోనే అంత చాటింగ్ చేసావంటే అసలు సర్వర్ అయితే అంత చేసి ఉన్నాను. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు.
నువ్వేంటి చిన్న సన్నపడ్డట్టున్నావు, పొట్ట ఎక్కువైంది. రేయ్ నువ్వేంట్రా టెన్షన్ పడుతున్నావు? పాపం దడుచుకున్నట్టున్నాడు. అరే ఫస్ట్ ఓపెన్ చేసే ముందు నువ్వు చెప్పు, ఏం చెప్పాలన్నా? నువ్వేం పంపించావు? నేనేం పంపించలేదు. వీడు భయ్యా గెంగే అనే రే ఏంట్రా రే జతిన్, మీరిద్దరు కొడంగల్ శేఖర్ వీడియోలు కూడా చూస్తారా? ఇది అబద్ధం అయితే చూడండి ఇటీ, ఇగో వీళ్ళు ఏదో అనుకుంటున్నారు పన్నాళ్ళు. మార్నింగ్ എല്ലാവർക്കും വിഷു ആശംസകൾ. ఈ గన్ని ఎవడు, గెంగే ఎవడు, నువ్వెవడు, అదెవరు, ఏం జరుగుతుంది? ఇవే ఫస్ట్ కూడా ఇలాంటివే పంపేవాడు వేరా? ఆ హిస్టరీ తీస్తాం, ఈ హిస్టరీ తీస్తాం, మధ్య మధ్యలో నీ గూగుల్ హిస్టరీ కూడా తీస్తావు రే. ఆశీనులు కండి. ఇప్పుడు వైల్డ్ ఫైర్ టీం నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్ కనుక్కుందాం. ఎవరు ఫైమా? అస్సలైన డాన్స్ అంటే ఏంటో చూపించడానికి మా సైడ్ నుంచి మాధురి రాబోతుంది. చూసావరా నువ్వు చేసిన ఒక్క చెమ్మచక్క సాంగ్ వల్ల అసలైన డాన్స్ ఏంటో తెలుసుకుందాం. జాయిన్ అండ్ వెల్కమ్ మాధురి రాథోడ్. మెహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా మనసైకే చాలబ్బా. మెహబూబా మెహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా మనసైకే చాలబ్బా. అన్నా ఒక్కసారి నీ రిజిస్టర్ మూమెంట్. మెహబూబా మెహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా మనసైకే చాలబ్బా. Change the beat. Nonsense. Make way, life's on stake. Present is here, the future in the past. I'm a survivor, you just won't last. మెహబూబా మెహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా మనసైకే చాలబ్బా. మెహబూబా మెహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా మనసైకే చాలబ్బా. రే ఇదేదో బాగుందిరా, అందరు చేయండి రా. మాస్టర్ నా కోసం ఒక్కసారి ఒక ఓల్డ్ సాంగ్ చేద్దాం మాస్టర్. మెల్లగా రాగా నాట్యమే రాణి చెయ్యవే. ఏ రాణి కవ్వించే కలలు, ఏ రాణి నిల్లోని హొయలు. గుండెల్లోకి చేరి నన్నే పెట్టెను గిలిగింతలు. Just break it.
Change the beat. Mehbooba, mehbooba. Tanse ke salaba, dil ko chance shakta. Final round. Mehbooba, mehbooba. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ఐల్ బిగిన్ విత్ యూ విజయ్ బిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్ట్ గురించి చెప్పాలంటే అంటే మనం చాలా యాక్ట్స్ లో చూస్తుంటాం, పాకెట్ నుంచి కన్ఫిటీ తీయడం లేదా లాస్ట్ లో బ్లాస్ట్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. బట్ యాక్టే దాని మీద ప్రాపర్ గా తన కింద పరిచి దాని మీద వాటిని యూస్ చేస్తూ చేయడం నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఆ టైమింగ్స్ బాగున్నాయి. ఆ కాన్సెప్ట్ కి ప్రదీప్ మాస్టర్ కి ఫుల్ మార్క్స్. వెరీ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. నాకు ఆ దగ్గుతూ కాఫ్ సీక్వెన్స్ ఏదైతే చేశారో ఆ సీక్వెన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ మైక్ తీసిన టైమింగ్ ఏదైతే ఉందో సోమేష్ మాస్టర్ అది చాలా ప్రాపర్ గా కరెక్ట్ టైం తీశారు. మాధురి మీ ఎనర్జీ బాగుంది, మీ స్మైల్ బాగుంది, మీరు చేస్తున్నప్పుడు చిన్న చిన్న సటిల్ మూమెంట్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ మీ ఇద్దరు పేరు కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంది, ఎఫెక్ట్స్ బాగున్నాయి. నాకు ఈ యాక్ట్స్ మొత్తంలో నాకు ఓయి రాజు సాంగ్ కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. సో ఆల్ ద బెస్ట్. ఈవెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు కూడా చాలా చాలా బాగా చేశారు. కీప్ గోయింగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. రెజినా గారు. ఫస్ట్లీ నేను కూడా చేయాలి. చాలా 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 బాగుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇలాంటి ఒక యాక్ట్ చూస్తున్నాను. ఫుల్ యాక్ట్ లో కన్ఫెట్టితో చేసిన ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫుల్ మార్క్స్ టు యూ ప్రదీప్ మాస్టర్ ఫర్ ద కొరియోగ్రఫీ. ఎందుకంటే you've got సోమేష్ మాస్టర్ as your partner, సో అది కూడా ఒక ప్లస్ ఉంటుంది. సోమేష్ మాస్టర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ as usual. అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. అభిగాడు మన ఈ సాంగ్ ఉంది కదా పారడైజ్ ది, అది చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే నేను షర్ట్ తీస్తా అభిగాడు షర్ట్ తీస్తాడు, ఇద్దరు షర్ట్. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ మొత్తం రాజుగాడు కూడా తీస్తాడు. దుర్మార్గుడా. దరా ఐ రిక్వెస్ట్ రాజు అండ్ అభి ఆన్ టు ద స్టేజ్. అక్కడ నుంచి మొదలెడదాం, తమ్ముడి దగ్గర నుంచి. అక్కడ నుంచి ఫస్ట్ జిమ్ చేస్తున్నావు కాబట్టి నువ్వే అభి ఫస్ట్. సెంటరా? బయట మాత్రం ముగ్గురు కొట్టుకుంటారు. నువ్వు ఫస్ట్ నేను తీస్తా, ఫస్ట్ నేను తీస్తా అని. ఇప్పుడు సోమేష్ గారు ఏదైతే చేస్తారో అది మీ ఇద్దరు రిపీట్ చేయాలి. ఒక్క నిమిషం. వాళ్ళకి వాళ్ళ అలారమే అదే ఆ పాట. ఫస్ట్ ఇగో సోమేష్ కింద కొంగండి, కిందకి ఇలా కూర్చోండి, కిందకి ఇలా. స్టేషన్ లో దొరికిపోయిన తర్వాత స్టేషన్ లో ఏదో ఒక రోజు ఈ పొజిషన్ లో అయితే చూస్తావు. ఖచ్చితంగా ఒక రోజు ఇలా చూడకపోతే నన్ను అడుగు. ఈ వారం ఎపిసోడ్ థంబ్నెయిల్ ఇదే. కర్మరా దేవుడా. రెడీ మ్యూజిక్. థ్యాంక్ యూ. అంటే సాంగ్ ఏదొచ్చినా సరే మూమెంట్ చేయాలనేది మా ఇది. బట్ బాగా చాలా రోజుల తర్వాత కలిసాం. అసలు ఇలా ఈడికి చెట్టు ఇప్పడం కోసం మా చెట్టు ఇప్పి ఈ సాంగ్ చేయించి మంచిగా ముగ్గురు మంచి పాట పెడితే వేసేవాళ్ళం కదన్నా. ఇదంతా ప్లాన్ చేసింది మీరు డాన్స్ చేయడానికి కాదు. దయచేసి ముగ్గురు వెళ్ళి స్నానం చేయండి, మీకు దండం పెడతాను.
ఫైమా చాలా నవ్వింది ఎందుకు ఏమైంది ఫైమా? అభిగండి చూసి ఎందుకు ఎక్కువ నవ్వుతున్నావు? मैं देखूंगी యాడ దొరికింది సంతరా ఇదే? సో మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూశారు కదా ఈ బ్లాక్ బస్టర్ బుధవారానికి బాయ్ చెప్పేస్తూ రేపు రాత్రి 9:30 గంటలకి తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.